సో ఇంకా మనకి బెనిఫిట్స్ ఏముంటాయి? రెసిడెన్స్ ఇప్పుడు ఎన్ఆర్ఐస్ ఉన్నారు. చాలామంది నన్ను అడిగే డౌట్ ఏంటంటే ఎన్ఆర్ఐస్ హూ ఆర్ సెటిల్డ్ ఇన్ యూఎస్ ఆర్ టెంపరరీ వర్కింగ్కి వెళ్ళిన వాళ్ళు, యూఎస్కి వర్కింగ్ వెళ్ళిన వాళ్ళు, మేము ఇక్కడ జాబ్ చేస్తున్నాం కదా యూఎస్లో, ఇక్కడ ట్యాక్స్ పే చేస్తున్నాం కదా యూఎస్లో, ఇండియాలో ఎందుకు ఐటీఆర్ ఫైల్ చేయాలని అడుగుతారు. సో నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, నేను ఎక్స్పీరియన్స్ చేసింది నా క్లయింట్స్ నుంచి అని మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో వన్ ఆఫ్ మై క్లయింట్ హూ యూజ్ టు వర్క్ ఇన్ అబుదాబి. సో ఈ వర్క్ దేర్ ఫర్ 10-15 years వర్క్ చేశారు, మంచిగా ఎర్న్ చేశారు, ఇండియాకి వచ్చారు, మళ్ళీ రిటర్న్ ఇండియాకి వచ్చారు విత్ బిగ్ అమౌంట్స్, చాలా బిగ్ అమౌంట్స్ క్రోర్స్లో వచ్చేసి ఇక్కడ ప్రాపర్టీస్ కొన్నారు, మంచిగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. 1-2 years తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చింది వాళ్ళకి. సో మీరు లాస్ట్ 10 years 15 years నుంచి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్సే ఫైల్ చేయలేదు, మీ నేమ్ మీద ఇన్ని క్రోర్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఎలా కొన్నారు మీరు? అప్పుడు నోటీస్ వచ్చింది. అతను అవుట్ సైడ్ ఇండియా వర్క్ చేస్తున్నారు, అక్కడ ఎర్న్ చేశారు వాళ్ళు, మళ్ళీ రిటర్న్ వచ్చారు, ఇండియాకి వచ్చారు, ఇక్కడ ప్రాపర్టీస్ అక్కడ ఉన్నప్పుడు కొన్నారు, కొన్ని రిటర్న్ వచ్చాక వచ్చిన తర్వాత చాలా ప్రాపర్టీస్ కొన్నారు. సో మీరు ఇన్ని ఇయర్స్ ఐటీఆర్స్ ఫైల్ చేయలేదు, సడన్గా ఐటీఆర్ ఫైల్ చేసి ఒకేసారి ఐటీఆర్ ఫైల్ చేసి ఇన్ని క్రోర్స్ ఆఫ్ ఇన్కమ్, ఇన్ని క్రోర్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇన్కమ్స్ ఎలా వచ్చాయని ఐటీఆర్ వచ్చింది, ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చింది. సో